ఉంచుకోమని వాళ్ళకి చెప్పినట్టే కదా, వాళ్ళకి చెప్పినట్టే కదా. కాబట్టి కూటమి పార్టీలు కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ప్రజల్లో పలచబడిపోయింది, బలహీన పడిపోయింది. ఒక ఎక్స్పెక్టేషన్ తోటి ప్రజలు ఓట్లు వేసి ఉండొచ్చు. ఆ ఎక్స్పెక్టేషన్స్ నిలుపుకునే పరిస్థితిలో వాళ్ళు లేక మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడాక మీరు ఆన్సర్ చేయాలి కాబట్టి ఒక్క నిమిషం. మిగతా వాళ్ళు మాట్లాడిన దానికి కూడా మీరు ఆన్సర్ చేయాలి కాబట్టి ఒక్క నిమిషం మళ్ళీ వస్తా. సుజాత గారు ఏదో మాట్లాడుతున్నా, మాట్లాడండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు సాక్షి మీడియాలోంచి బయటకు వచ్చి రియాలిటీలో రావాలి. మీరు బయటకు వచ్చి చూడండి, రాష్ట్రం మొత్తం తిరగండి. ఒక రైతు అంటున్నారు కదా మీరు, ఒక రైతుగా తీసుకుంటే గనక మీకు ఇప్పుడు గతంలోకి ఇప్పటికీ పోల్చుకుంటే ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొంటుంది, కొన్న వెంటనే విత్ ఇన్ 24 hours లో వాళ్ళ అకౌంట్ లో ఎలా పడుతున్నాయి. మీ ప్రభుత్వంలో 9 నెలల వరకు పడలేదు. రైతు భరోసా ఎప్పుడు ఇచ్చారు, ఎంతమందికి ఎగ్గొట్టారు, కులాల వారీగా రైతుల్ని ఎలా విభజించారు, పంట నష్ట పరిహారాలు ఎలా ఎగ్గొట్టారు, రైతు పంటలకి ఏదైతే బీమా ఉందో 4 ఏళ్ల పాటు బీమా ప్రభుత్వం కట్టకుండా ఎలా నిర్లక్ష్యం వహించింది, ఏ విధంగా రైతులు నష్టపోయారు, ఇవన్నీ మీరు కన్వీనియంట్ గా మర్చిపోతున్నారు. ఆ విషయంలో వచ్చేటప్పటికి మీ కళ్ళు మూసేసుకుని ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని ఊరికే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. సత్యమేవ జయతే స్లోగన్లు, ఇక్కడ చూస్తేనేమో అసత్య ఆరోపణలు. మరి మీరు రాష్ట్రంలోకి వచ్చి రాష్ట్రం మొత్తం తిరగండి, రాష్ట్రం మొత్తం రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి, గతంలో రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి. పశువులకు కూడా మేము ఈవెన్ పశువులతో సహా వాటికి గోశాలలు కానీ, పశువులకి నీటి తొట్టెలు కానీ, పంట కాలువల్లో పూడికలు కానీ, ఏదైతే వర్షాభావ పరిస్థితులు ఉంటే మేము పోలవరం మీరు ఏదైతే ఏ విధంగా దాన్ని నాశనం చేసి అప్పటి వరకు ఆపేశారో దాన్ని మళ్ళీ తిరిగి పనులు ప్రారంభించడం కానీ, అమరావతి పనులు తిరిగి ప్రారంభించడం కానీ, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానీ, గూగుల్ వంటి డేటా సెంటర్లు కానీ ఇవేమీ మీకు కనిపించట్లేదు. సిఆర్డిఏ భవన నిర్మాణాలు కానీ, ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి ఇక్కడికి వచ్చి పెట్టుబడుల్ని ఆహ్వానించడం కానీ, ప్రధానమంత్రి వచ్చి సాక్షాత్తు వైజాగ్ లో 2,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి శంకుస్థాపన చేసినవి కానీ ఇవేమీ మీకు కనిపించవండి. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కనిపించవు, రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి కనిపించదు, ఏదైతే మహిళలకి ఇస్తున్న 3 గ్యాస్ సిలిండర్లు ఆ పథకం కనిపించదు, మీకు ఫ్రీ బస్సు కనిపించదు, ఏది కనిపించకుండా రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు, అసలు ఏమీ చేయట్లేదు కూటమి ప్రభుత్వం అని చెప్పి మీరు టీవీ డిబేట్ లో పచ్చి అబద్ధాలు చాలా అలవాటుగా ఇలా చెప్పేసుకుంటారు. మరి రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి మీరు బయటకు వచ్చి చూడాలి, మీరు రోడ్ల మీదకి రండి, మా ప్రతినిధులు ఉన్నారు, వారు తీసుకెళ్తారు మిమ్మల్ని చక్కగా సగౌరవంగా తీసుకుని వెళ్ళి. మీ ప్రభుత్వం లాగా రాక్షస ప్రభుత్వం కాదండి, మా ప్రతినిధులు ఉన్నారు, టీడీపీ సోదరులు ఉన్నారు, ఆయనతో పాటు వెళ్ళండి, రాష్ట్రం మొత్తం తిప్పి చూపిస్తారు మీకు. చూడండి అభివృద్ధి, ఎక్కడన్నా అభివృద్ధి కనిపించట్లేదు అంటేను తాజా సుజాత గారు మీకు ఒక రకంగా చెప్పాలంటే ఒక చాలా స్మూత్ గా ఒక సవాల్ ఇస్తున్నారు. ఏంటి మరి వస్తారా? వస్తే మరి దగ్గరుండి తీసుకెళ్లి రాష్ట్రంలో ఏం జరిగింది అనేది చూపిస్తారట వాళ్ళ పార్టీకి. చెప్పండి. ఓకే చెప్పండి, వెళ్తున్నారా మరి వెంకటేశ్వర రెడ్డి గారు? మీరు కొంచెం ఓపిక పట్టండి తల్లి, ఆవేశపడమాకండి. మీరు యాక్చువల్ గా మేము అడిగితే మీరు సమాధానం చెప్పాలి, మీరు అడిగితే మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. మీకు ఇచ్చిన టైం ను మాత్రం మీరు నాకు టైం ఇవ్వట్లేదనో ఇట్లా టైం వేస్ట్ చేయకండి, మీకే ఎక్కువ టైం వేస్ట్. మాట్లాడండి. హలో వినపడుతుందండి? హలో ఇప్పుడు వినపడుతుందండి? మాట్లాడండి, వినిపిస్తాను. హలో, ఇక్కడ విషయం ఏంటంటే ఏం అడిగితే వాళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉండి, పరిపాలన గురించి వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితిలో ఉండి, వాళ్ళు ప్రశ్నలు వేసి కామ్గా ఉంటే పరిపాలన అయిపోతుంది అనుకుంటారు. మీరిచ్చే ప్రచారానికి అవుట్పుట్ ఏదమ్మా? అవుట్పుట్ ప్రజల్లో అవుట్పుట్ ఉండాలమ్మా. రిజల్ట్ ఓరియంటెడ్ గా మీకు చెప్పిన ప్రచారం రిజల్ట్ రాలేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి చూడండి వెంకటేశ్వర రెడ్డి గారు. సుజాత గారు వెంకటేశ్వర రెడ్డి గారు అడిగేది అవుట్పుట్ గురించి. అవుట్పుట్ అంటే 2024లో ప్రభుత్వం ప్రజలు ఇచ్చారు కదా,
వాళ్ళు చేసిన పరిపాలనకి 2024లో ప్రజలు ఇచ్చారు కదా, దాన్ని అవుట్పుట్ అంటారు. మరి మీరు చేసిన దానికి అవుట్పుట్ ఎక్కడా అని అడుగుతున్నారు. మరి రేపు జరిగే ఎన్నికల్లో అవుట్పుట్ వస్తుందేమో, బహుశా 2029లో జరిగే ఎలక్షన్స్ లో ఏమైనా అవుట్పుట్ వస్తుందేమో చూద్దాం. ప్రస్తుతానికి అవుట్పుట్ పక్కన పెడదాం. ముందైతే వెంకటేశ్వర రెడ్డి గారిని పులివెందుల జెడ్పీటీ ఎన్నికల్లో అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అవుట్పుట్ వస్తుంది. ఏం కంగారు పడక్కర్లేదండి, ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తున్నారు. వారికి టైం ఇవ్వాలి. వెంకటేశ్వర రెడ్డి గారి వాయిస్ కూడా జనాల్లోకి వెళ్ళాలి. ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. అమ్మా సోదరి, మాట్లాడండి. ఎస్, వెంకటేశ్వర రెడ్డి గారి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. అజయ్ గారు ఏమంటారు? మరి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలకు మీ దగ్గర ఏంటి ఆన్సర్ ఏంటి? వారికి ఎలా ఆన్సర్ చేస్తారు? ఒకవేళ నిన్న మోడీ గారు ఎంపీలతో జరిగిన మీటింగ్ నిజమే అయితే, ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశంలో కానీ ఇట్లాంటి పార్టీ, ఇట్లాంటి సోషల్ మీడియా ప్రజలకి కంటకంగా తయారైంది. వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ దేశ ప్రజలకు కానీ అవసరం లేదు కాబట్టి ఇట్లాంటి పార్టీని, ఇట్లాంటి సోషల్ మీడియాని ఖండించమని చెప్పడం అనేది శుభపరిణామంగా మేము భావిస్తా ఉన్నాం. ఒకవేళ ఆ మీటింగ్ జరిగి ఉంటే రాజు గారు, వీళ్ళ సోషల్ మీడియాను చూసి నిజంగానే భయపడతా ఉన్నాం తెలుగు ప్రజలుగా. ఒక బోరుగడ్డ అనిల్, ఒక శ్రీరెడ్డి, ఒక వర్రా రవీందర్ రెడ్డి ఇట్లాంటి నీచమైన మనుషులను పెట్టుకొని సోషల్ మీడియా రన్ చేస్తున్న ఏకైక పార్టీ ఈ దేశంలోనే వైసీపీ పార్టీ. ఏకైక నాయకుడు వైఎస్ జగన్ రెడ్డి. అతను చేస్తున్న దుర్మార్గాలకు కానీ దోపిడీలకు కానీ వంత పాడే జనాలను పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులపై, కుటుంబ సభ్యులపై, చివరికి పిల్లలపై కూడా దుష్ప్రచారాలు చేసిన దుర్మార్గపు సోషల్ మీడియా ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. ఈ రోజు వాళ్ళందరూ జైలు పాలవుతా ఉన్నారు. వాళ్ళందరూ జైలు పాలవగానే ఈ వైసీపీ నాయకులు వాళ్ళు మాకు సంబంధం లేదంటా ఉన్నారు. నిజంగా వీళ్ళకి సంబంధం లేనప్పుడు 2019 నుండి 2024 మధ్య ఈ సోషల్ మీడియాలో ఈ మురిగిన కుక్కలన్నింటినీ నోరు మూపించకుండా, ఆ రోజు మేము కేసులు పెడితే ఎక్కడ కేసులు బుక్ చేయకుండా, ఈ దరిద్రుల్ని అరెస్టులు చేయకుండా కాపాడింది ఈ వైసీపీ ప్రభుత్వం కాదా రాజు గారు? కుటుంబంలో ఆడవాళ్లపై కూడా మార్పింగులు చేసి నీచ నికృష్టానికి దిగజారిన సోషల్ మీడియా ప్రతి దానిపై దుష్ప్రచారమే. నాయకులపై, కుటుంబ సభ్యులపై, ఇంట్లో పిల్లలపై, మహిళలపై, ముసలి వాళ్లపై కూడా నీచమైన భాషతో పోస్టులు పెట్టి రాష్ట్రంలో ప్రజల చీకొట్టబడిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. ఈరోజు వైసీపీ ఓటమికి వైసీపీ సోషల్ మీడియా కూడా ఒక కారణం రాజు గారు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు ప్రజలు చీకొట్టారు. ఎప్పటికీ కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా వీళ్ళు కూటమి ప్రభుత్వం పనిచేయటం లేదు, ఇక్కడేమి అభివృద్ధి జరగటం లేదు. మోడీ గారు మమ్మల్ని అన్నారంటే దేశంలో అత్యున్నతమైన బలమైన, దేశంలో అత్యున్నతమైన నీచమైన పార్టీ మీరు కాబట్టే, నికృష్టమైన నాయకుడు మీ నాయకుడు కాబట్టే, దుర్మార్గపు విషపు కుట్రలు చేస్తారు కాబట్టే మీలాంటి పార్టీ కానీ మీలాంటి నాయకులు కానీ ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి దేశ ప్రజలతో పాటు మోడీ గారు కూడా భావించి ఉండొచ్చు. అంతేగాని మీరు బలవంతులను కాదు వెంకటేశ్వర రెడ్డి గారు. మీలాంటి నికృష్టమైన ఆలోచనలు కలిగిన పార్టీ ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అవసరం లేదనేది ఆయన ఆలోచన అయి ఉండొచ్చు. సార్, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారా? ఇప్పుడు మీరు మాట్లాడిన పదాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఈ పోనీ మీ పార్టీలకు ఒక ఓటన్నా తెస్తదా? ఎందుకు మీరు అట్లా నోరు పారేసుకుంటారు? దాని వల్ల ఏం ప్రయోజనం? పరిపాలనలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. ఈ విధమైన నోరు పారేసుకోవడం వల్ల మీరు అనవసరంగా అబాస్పాలుగా తప్పితే మీకు ఒక మాట చెప్తున్నా వినండి. మీ పార్టీ ప్రభుత్వానికి కూడా నష్టమే. మీకు సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్తున్నాం తప్ప